రెండు ప్రాంతాల్లో, రెండు ముఖ్యమైన రాష్ట్రాల్లో ఈరోజు 'గేమ్ చేంజర్' మూవీని బ్యాన్ చేస్తాం అనేసి రిలీజ్ చేయనివ్వము అనేసి రచ్చ నడుస్తుంది. ఒకటి కర్ణాటక వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ఏదైతే ఉందో GAMECHANGER ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇది ఇంగ్లీష్లోనే ఉంది, కన్నడలో లేదు అనేది వాళ్ళ యొక్క బిగ్గెస్ట్ ప్రాబ్లం. మాకు కన్నడలో ఉండాలి, తెలుగులో కూడా లేదు. తెలుగులోనూ 'గేమ్ చేంజర్' అని ఎక్కడ మీకు పోస్టర్స్ కానీ ఇంకోటి కానీ లోగోస్ కానీ లేవు. కన్నడ లేవు, హిందీ లేవు, తమిళ్ లేవు, మలయాళం ఏ లాంగ్వేజ్లో కూడా లేవు. పాన్ ఇండియా మూవీ కదా, సో ఏ లాంగ్వేజ్లో కూడా లేవు. ఇండియా వైడ్ ఈ కైండ్ ఆఫ్ టైటిల్ పెట్టుకుని దాన్ని మాత్రమే ప్రమోట్ చేసుకోవాలి. తమిళ వాళ్ళకి భాష పిచ్చి అయినా వాళ్ళ దగ్గర కూడా లేదు. ఎందుకు తమిళ డైరెక్టర్ తీస్తున్నా కూడా లేదు. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు 'గేమ్ చేంజర్' పోస్టర్స్ నిండా కూడా బ్లాక్ ఇంక్ వేసి బ్లాక్ స్ప్రే కొట్టి చేస్తున్నారు. ఆ బ్లాక్ ఇంక్ వేసి బ్లాక్ స్ప్రే కొట్టి బ్యాన్ చేయడాన్ని నేను ఎంకరేజ్ చేయకపోయినా బాయ్కాట్ చేయడాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే సొంత భాష పట్ల ఆ మాత్రం మక్కువ ఉండాలి. 'గేమ్ చేంజర్' అని టైటిల్ పెడితే తెలుగు మన వాళ్ళకి ఎలాగో లేదు, సిగ్గుసరం లేదు. వేట్రాయన్ అని లేకపోతే 100 సినిమాలు ఉన్నాయి, పనికి మాలిన తమిళ టైటిల్స్ అన్ని తెలుగులో పట్టుకొచ్చి డైరెక్ట్ వేట్రాయన్ ఏదో ఆ మూవీ నేను ఇంకా చూడాలి, ఆ సినిమా చూడాల, మా జ్ఞానం వెళ్ళి తీశాడు. దాన్ని తెలుగులో డైరెక్ట్ అదే టైటిల్ పెట్టారు. అట్లాగే 2-3 టైటిల్స్ వచ్చాయి ఈ మధ్య. డైరెక్ట్ తమిళ పదమే తెలుగు కూడా టైటిల్. అంటే ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. కనీసం కర్ణాటకలో దాన్ని బాయ్కాట్ చేయడానికి, బెదిరించడానికి వీళ్ళు పూనుకోవడం అనేది రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. నేనైతే పర్సనల్ లెవెల్లో నాకు నచ్చింది. బ్యాన్ చేయడం కాదు కానీ బాయ్కాట్ చేయాలి అందరూ. సొంత భాష మీద అందరికీ ఆ మాత్రం సిగ్గు సరే ఉండదు. వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఒకటి కర్ణాటకలో ఏమవుతుందో తెలియదు. రెండోది ఏంటంటే అంటే ఇది లీగల్గా అయ్యే పని కాకపోవచ్చు. కర్ణాటకది లీగల్గా బ్యాన్ అవ్వడం కష్టం సినిమా, బట్ జనాలు బాయ్కాట్ చేయొచ్చు భాష మీద ప్రేమతో. ఇక తమిళనాడు విషయానికి వస్తే లైకా ప్రొడక్షన్స్ ఉంది కదా, లైకా వాళ్ళు శంకర్తో రకరకాల సినిమాలు తీశారు. రోబోట్ ఇవన్నీ తీశారు. ఇండియన్ 2 కూడా తీశారు మొన్న. సో ఇండియన్ 2 సినిమాకి సంబంధించినటువంటి షూట్ కంప్లీట్ చేయలేకుండా తన 'గేమ్ చేంజర్' సినిమాని శంకర్ రిలీజ్ చేసేస్తున్నాడని దాన్ని మేము అడ్డుకుంటామని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళారు లైకా ప్రొడక్షన్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. 2 కూడా 'గేమ్ చేంజర్' ఫేవర్గా ఉన్నాయి. ఒక పాయింట్ కూడా లైకాకి ఫేవర్గా లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యొక్క రూల్ ప్రకారం 60% 2 సినిమాలు ప్యారల్గా తీస్తున్నప్పుడు ఒక సినిమా 60% కంప్లీట్ అయితే కనుక ఇంకో సినిమా 100% అయిపోతే కనుక 100% సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ రూల్ ఉంది తమిళనాడులో. సో 60% ఏంటి, ఇండియన్ 2 చాలా అయిపోయింది, 75-80 దాకా అయిపోయింది. కొన్ని పోర్షన్స్ ఉన్నాయి అంతే. ఇండియన్ 3 అనమాట, సారీ ఇండియన్ 2 అన్న. ఇండియన్ 3 దాదాపు 80-85%, 90% షూట్ అయిపోయింది. సో దాన్ని రిలీజ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆపే పరిస్థితి ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే ఆపడానికి కూడా ఒకవేళ ఆపాలనుకున్నా కూడా రెండో సినిమాకి అసలు శంకర్ ప్రొడ్యూసర్ కాదు కదా, కేవలం డైరెక్టర్. అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా వేరే, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఇది. సో దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో మరి వాళ్ళు బెదిరించడానికో లేకపోతే దిల్ రాజుని ఇబ్బంది పెట్టడానికో ఏదో 'గేమ్ చేంజర్' విషయంలో ఎప్పటికప్పుడు అడ్డంకులు అయితే పెడుతూనే ఉన్నారు లైకా వాళ్ళు. ఫస్ట్ నుంచి షూటింగ్ టైం నుంచి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని క్రాస్ చేసుకుంటూనే శంకర్ కానీ, దిల్ రాజు కానీ, రామ్ చరణ్ ఈ బ్యాచ్ అంతా ఆ సినిమాని తీసుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి కూడా. లేదంటే ఎప్పుడు కంప్లీట్ అయిపోయేది ఈ మూవీ షూట్, చాలా కాలం అవ్వాల్సి ఉంది. ఎందుకంటే జూలైలో అది ఇండియన్ 2 అనుకున్నారు, తర్వాత పోస్ట్ పోన్ అయింది, అట్లా రకరకాలు జరిగింది. ఎనీవే ఆ మూవీ కూడా తమిళనాడులో బ్యాన్ అయిపోయేంత లేకపోతే రిలీజ్ ఆగిపోయేంత లీగల్ ఇష్యూ ఇది కాదని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీకేమనిపించింది ఈ టాపిక్ గురించి కామెంట్ చేయండి.